అమ్మ మీ వయసు ఎంత? నా వయసు 86 ఏళ్ళు బాబు. 86 ఏళ్ళు. 38లో పుట్టినాను. ఇంతవరకు ఒక 5 నిమిషాలు కూడా తలనొప్పి జ్వరం వచ్చి పడుకోలేదు బాబు. నేను మడమ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏమీ లేదు. తిరుపతిలోనే ఉంటారా మీరు? చిత్తానూరులో ఉన్నాం బాబు. చిత్తానూరు నుంచి ఇక్కడికి వచ్చారు ఈ కార్యక్రమం కోసం. మీకు ఎంత ఆసక్తి లేకపోతే వచ్చినాం బాబు. ఇంత వయసులో ఆయనతో కూడా మాట్లాడినాను. మళ్ళీ ఆయన అందరికి ఆయన నన్ను చూపించినాడు. ఆమెకి ఎంత వయసు, నోరు తడబాటు లేకుండా, వాక్శుద్ధి కూడా బాగుంది, అదురు బెదురు లేకుండా అని చెప్పారు. ఈరోజు 60 ఏళ్ళ కంట. మొన్న మా బాబు ఇక్కడ అమరాన్ ఒక పెద్ద హాస్పిటల్ ఉంది బాబు. నేను నాకు కనపడలేదు 5-6 నెలలకు ముందు. ఇక్కడ రాదు కానీ ఇక్కడ డాక్టర్ దగ్గరికి ఆమె బ్లడ్ టెస్ట్ అన్నీ చేసినారు. ఏమి లేదు నాయన అంటే కూడా ఉదయం 8 నుంచి 2:30 వరకు అన్ని టెస్టులు అన్ని డిపార్ట్మెంట్లు చేశారు బాబు. మళ్ళా డాక్టర్లు అట్లే ఇంతవరకు హాస్పిటల్ పెట్టిన తర్వాత 86 ఏళ్ళు అయింది మీకు, చిన్న ఒక్క ప్రాబ్లం లేదంటే మాకు ఆశ్చర్యంగా ఉందమ్మా అని. ఎందుకంటే మన పెద్దవాళ్ళు బాబు ఒకే మాట అన్నారు బాబు, నీది ఏదయ్యా ప్రతి మనిషికి మహాభాగ్యం ఏదంటే ఒకే మాట, ఆరోగ్యము. ఇంకా అంతకన్నా మనకేం కావాలి బాబు? ఎన్ని సిరి సంపదలు ఉంటే ఏం లాభము, ఎన్ని వనరులు ఉంటే ఏం లాభము, ఎంత డబ్బు ఉంటే ఏం లాభము? మీ పేరమ్మా? నా పేరు కమలా బాబు. కమలా గారు. కమల మా అమ్మ పెట్టింది పేరు కమల అని. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను అప్పట్లో ఆ రోజుల్లో SLC వరకు చదివి PUC చదివినా. నిలిపి పెళ్లి చేసేసినారు. నేను ఇంట్లోనే హిందీ చదువుకున్నాను బాబు ప్రవీణ వరకు. మా వారు ఏం చదువుకోలేదు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినారు. ఇంటర్మీడియట్ వరకు చదివారుగా. అయినా ఏం ఉద్యోగం రాదు కదా, జరుగుబాటు కష్టమైపోయింది కుటుంబము. వెంటనే టీచర్ ట్రైనింగ్ పోయి ఇచ్చినాను 63లో. అప్పుడు పిలిచి ఇచ్చినారు బాబు నాకు ఉద్యోగం. ఆ రోజుల్లో టీచర్గా చేశారు. 63 నుంచి 97 వరకు. మా అమ్మ ఏమనేదంటే, అమ్మా నువ్వు డబ్బును రక్షించద్దు, నీ బట్టలు కావాలని కోరుకోవద్దు, నువ్వు ధర్మాన్ని రక్షించినావంటే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. నువ్వు ఎంత చక్కగా ఒక చిన్న పక్షి కూడా తన బిడ్డల్ని ఎంతో ప్రేమతో పెంచుతుంది. అదేవిధంగా ఒక పక్షే అట్లా చేసినప్పుడు ఆ తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో నా బిడ్డలు విద్యాబుద్ధులు నేర్చుకొని పంపుతారు కదా. కాబట్టి వాళ్ళకు నువ్వు న్యాయంగా ధర్మంగా నువ్వు ఎంత ధర్మంగా నువ్వు నేర్పించినావంటే అన్ని నువ్వు రిటైర్ అయిన తర్వాత కూడా అన్ని రోజుల్లో నువ్వు ఆ గవర్నమెంట్ యొక్క పెన్షన్ పొందుతావని. అప్పుడు చంద్రబాబు నాయుడు మాకు సీఎంగా ఉన్నాడు బాబు. 4,500 నేను రిటైర్ అయినప్పుడు పెన్షన్ అలా 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 పెరిగి ఇప్పుడు 56,000 వస్తుంది బాబు. డబ్బుల గురించి కాదు చెప్తాను, మా అమ్మ చెప్పింది. అంతవరకు ఆయుష్ ఉన్న కొంతమంది ఉద్యోగం చేస్తానే కూడా పోయేవాళ్ళు ఉన్నారు కదా కొన్ని సంవత్సరాలు. ఆ విధంగా మా అమ్మ ఆ ధర్మమానే నేర్పించింది. మీరు అన్నట్లుగా బయట కాలుష్యమే కాదు బాబు, భూమి నీరు వాయువే కాదు, మానసిక కాలుష్యం కూడా చాలా ఉంది బాబు. ఆ మానసిక కాలుష్యం వల్ల ఒక విధమైన ద్వేషాలు, లేనిపోని మానసికమైనటువంటి స్పర్ధలు ఇవన్నీ పెరిగిపోయి మనిషి అనారోగ్యం పాలైపోతున్నాడు. నేను జూమ్లో చెప్పాను, ఒక శ్రేష్ఠి గారు ఒక షాప్ తెచ్చాడంట బాబు, బాగా జరిగేదంట. ఎదురుగా ఒక ధనవంతుడు పెద్ద షాప్ కాంప్లెక్స్ 2-3 షాపులు పెట్టేసినాడంట. బాధపడినాడంట. కానీ ఏం చేయలేం కదా, నువ్వు పెట్టద్దని చెప్పలేం కదా. తరాల నుంచి ఒక ఆయన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే అడిగేవాళ్ళు, నువ్వేం చెయ్యొద్దు, ప్రతిరోజు ఉదయం లేచి వచ్చి నీ షాప్ తెచ్చేటప్పుడు 5 వాళ్ళ షాపు బాగుండాలి అని ఏదో ముఖస్థుతికి అనుకోవద్దు, మనస వాచ కర్మణ అనుకో, మళ్ళీ నీకే తెలుస్తుంది.
అదే విధంగా అనుకున్నాడంట. ఒక 7-8 నెలలు జరిగిందంట బాబు. ఎదుట ఆయన పిలిపించి, శ్రేష్ఠి గారు, నేను పక్క వీధిలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకున్నాను, నువ్వు నా మాత్రం డబ్బు ఇచ్చేసి ఈ షాప్ నువ్వే పెట్టుకో. చూసారా, ఒక మంచి కోరితే అది మానసిక నిర్మలత్వం అనేది. కాలు అయ్యో వాడు బతుకుతున్నాడే అని తెడపుకరా తెరేవు. నువ్వు ఒకరి మంచి కోరితే ఆ పరమాత్ముడు తప్పక నీ మంచి కోరుతాడు. సూర్యోదయము సూర్యాస్తమయం ఎంత నిజమో ఇది అంత నిజం బాబు. నా అనుభవం మీద నేను చెప్తాను. మీరు చెప్తా ఉంటే నీకు నేను చాలా పెద్దది కాబట్టి నేను ధన్యవాదాలు తెలియచేస్తాను. ఇలాంటి బంగారు బిడ్డని కన్నందులకు మీ తల్లిదండ్రుల పాద పద్మాలకు నమస్కారం బాబు. ఎందుకంటే ఏ వ్యాపారం చేస్తే డబ్బు వస్తుందా, ఏ వ్యాపారం చేస్తే కోట్లు గడిస్తామా, కారు కొందామా అని ఆలోచించేవాడు. ఏం చేస్తే ప్రజల ఆరోగ్యం ఉంటుంది అని చెప్పే నిజమైన భక్తులు మీరే బాబు. నేను గంటు మోగించి చెప్తున్నాను. నిజంగా కూడా హోటల్ వాళ్ళు ఏం చేస్తారంటే మాంసం అంతా రంగు పూసేస్తారు. రంగు పూసేసి ఇది అయ్యో తింటే ఎంతమందికి అనారోగ్యం అనుకోరు, డబ్బు కావాలి వాళ్ళకు. అట్లుంది బాబు ప్రపంచంలో. అట్లా లేకుండా ఏ పంట పండిస్తే బియ్యాల పేర్లన్నీ కూడా రాసుకున్నాను నేను. మేము కమ్మనాయన రైతులు బాబు. ఎప్పుడు మా తరాలుగా రైతే మాది. మా బీజమే పొలం పనే మా నాయన వాళ్ళంతా.